శ్రీ కార్తికేయ ద్వాదశనామ స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. కార్తికేయో మహాసేనః శివపుత్రో వరప్రదః శ్రీవల్లిదేవసేనేశో గజవక్త్రానుజస్తథా. కార్తికేయుడు మహాసేనాని, శివపుత్రుడు, వరాలను ఇచ్చేవాడు, శ్రీవల్లి దేవసేనలకు అధిపతి, వినాయకునికి తమ్ముడు. ఈ శ్లోకం కార్తికేయుని యొక్క మొదటి 5 నామాలను వివరిస్తుంది. కార్తికేయ అంటే కృత్తిక నక్షత్రాలచే పెంచబడినవాడు అని అర్థం. శివుని వీర్యం నుండి జన్మించినందున శివపుత్ర అని పిలువబడ్డాడు. దేవసేనలకు అధిపతి కాబట్టి మహాసేన అని కూడా అంటారు. వరప్రద అంటే కోరిన వరాలను ప్రసాదించేవాడు. ఆయన భార్యలు శ్రీవల్లి దేవసేన కాబట్టి శ్రీవల్లి దేవసేనేశ అని. గణపతికి తమ్ముడు కాబట్టి గజవక్త్రానుజ అని ప్రసిద్ధి. ఈ నామాలన్నీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననము, పరాక్రమము, దయాగుణాలను సూచిస్తాయి. మయూరవాహనో భక్తమోక్షదః కుక్కుటధ్వజః తారకాసుర సంహర్తః షడ్వక్రః శక్తితారకః. తారకాసుర సంహర్తః షడ్వక్రః శక్తిధారకః. నెమలి వాహనంగా కలవాడు, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. కోడిపుంజు జెండాగా కలవాడు, తారకాసురుని సంహరించినవాడు. 6 ముఖాలు కలవాడు, శక్తి అనే ఆయుధాన్ని ధరించినవాడు. ఈ శ్లోకం కార్తికేయుని యొక్క మరికొన్ని ముఖ్యమైన లక్షణాలను వివరిస్తుంది. మయూరవాహన అంటే ఆయన నెమలిని తన వాహనంగా ఉపయోగించుకుంటాడు. భక్త మోక్షద అంటే తన భక్తులకు జనన మరణ చక్రం నుండి విముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కుక్కుటధ్వజ అంటే ఆయన పతాకంపై కోడిపుంజు చిహ్నం ఉంటుంది. ఇది పరాక్రమానికి, అజ్ఞాన నాశనానికి ప్రతీక. తారకాసుర సంహర్త అంటే దేవతలను పీడించిన తారకాసురుని సంహరించి లోకాలను రక్షించినవాడు అని అర్థం. షడ్వక్త్ర అంటే ఆయనకు 6 ముఖాలు ఉన్నాయని అర్థం. ఇది ఆయన జ్ఞానానికి, వివిధ దిక్కుల పట్ల అవగాహనకు సూచన. శక్తిధారక అంటే ఆయన శక్తి అనే ఆయుధాన్ని ధరించి అసురులను నాశనం చేస్తాడు అని. ద్వాదశైతాని నామాని కార్తికేయస్య యః పఠేత్ సర్వదా భక్తిమాన్ రక్షాం ప్రాప్నోతి అపి మహాబలం. కార్తికేయుని యొక్క ఈ 12 నామాలను ఎవరు పఠిస్తారో అట్టి భక్తి కలవారు ఎల్లప్పుడూ రక్షణను, గొప్ప బలాన్ని పొందుతారు. ఈ శ్లోకం సుబ్రహ్మణ్య స్వామి యొక్క 12 నామాలను పఠించడం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తుంది. ఈ నామాలను నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించే వారికి స్వామి రక్షణ కల్పిస్తాడని, శారీరక, మానసిక బలాన్ని ప్రసాదిస్తాడని చెప్తుంది. ఈ 12 నామాలు స్వామి యొక్క వివిధ రూపాలను, లీలలను, మహిమలను తెలియజేస్తాయి. వీటిని స్మరించడం ద్వారా భక్తులు స్వామి అనుగ్రహాన్ని పొంది వారి జీవితంలో ఆటంకాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు అని భక్తుల నమ్మకం.